లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సంగారెడ్డి జిల్లాలోని మంజీరా బ్యారేజ్ ప్రమాదంలో పడింది. మేడిగడ్డ తరహాలో బ్యారేజ్ ఆప్రాన్ కొట్టుకుపోయింది. రాష్ట్ర ఆనకట్టల భద్రతా సంస్థ నివేదికలో ఈ విషయం బయటపడింది. పిల్లర్లకు పగుళ్లొచ్చాయి, గేట్లు దెబ్బతిన్నాయి. గత సంవత్సరం గేట్లు ఓపెన్ చేసే సమయంలో తెరుచుకోలేదు. అయినప్పటికీ గేట్లు రిపేర్ చేయకపోవడంతో సమస్య తీవ్రమైనట్టు తెలుస్తోంది. బ్యారేజ్ కట్టపై 15 కిలోమీటర్ల మేర తుమ్మపొదలు పెరిగాయి. దీంతో కట్ట బలహీనంగా మారింది. జంట నగరాలకు తాగునీటిని అందించేందుకు ఈ బ్యారేజ్ ని నిర్మించారు. ప్రతిరోజు 10 కోట్ల గ్యాలన్ల నీటిని హైదరాబాద్ కు సరఫరా చేస్తుంది మంజీరా బ్యారేజ్ లో 700కు పైగా మొసళ్లున్నట్టు చెబుతున్నారు అధికారులు. మంజీరా బ్యారేజ్ దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి శ్రీను అందిస్తారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ దాహం తీర్చే మంజీరా బ్యారేజు ప్రమాదంలో పడింది. మంజీరా బ్యారేజ్ అంతా కూడా మంజీరా బ్యారేజ్ ఎగువన ఉన్నటువంటి గేట్లు కావచ్చు, అదేవిధంగా మంజీరా బ్యారేజ్ ఆనకట్ట ప్రమాదంలో పడ్డట్టు ఓ నివేదిక అయితే బయటపడింది. దీంతో ఇటు సంగారెడ్డి జిల్లా సమీప కేంద్రంలో ఈ మంజీరా బ్యారేజ్ ఉండడంతో మాత్రం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అదేవిధంగా సమీప గ్రామాలు మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనం ప్రతిరోజు హైదరాబాద్ నగరానికి ఈ మంజీరా బ్యారేజు 100 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని మంజీరా బ్యారేజ్ సరఫరా చేస్తుంది. అయితే గత ఏడాది మార్చి 22న రాష్ట్ర ఆనకట్టల భద్రతా సంస్థ ఈ డ్యామ్ను పరిశీలించిన తర్వాత కొన్ని లోపాలను కూడా గుర్తించింది. అయితే తాజాగా రిపోర్టు బయటపడడంతో మాత్రం ఈ విషయం అయితే బయటపడింది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మంజీరా బ్యారేజ్కి 11 గేట్లు ఉంటే దాంట్లో గేట్లంతా కూడా పూర్తిగా పాకురు బట్టి మొత్తం పిచ్చి మొక్కలు మొలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మన కెమెరామ్యాన్ రమేష్ చూపిస్తున్నాడు. అంతా కూడా ఇటు గేట్ల ఎగువన ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఆ పాకురు బట్టి మొత్తం పిచ్చి చెట్లు మొలిచి నీరంతా కూడా లీక్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. 2 గేట్లలో నుంచి నీరు లీక్ అవుతూనే ఉంది. ఓ గేటు నుంచి స్వల్పంగా, మరో గేటు నుంచి భారీగా నీరు కూడా లీక్ అవుతుంది. గత ఏడాది భారీ వర్షాలు వచ్చినప్పుడు ఈ మంజీరా బ్యారేజ్కి సంబంధించినటువంటి గేట్లు ఓపెన్ చేసేటువంటి క్రమంలో కూడా 8వ నెంబర్ గేట్ ఏదైతే ఉందో ఆ 8వ నెంబర్ గేటు ఓపెన్ కాలేదు. దీంతో ప్రత్యామ్నాయంగా మరో గేట్ను ఓపెన్ చేసి అయితే అధికారులు నీరు దిగువకు విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ బ్యారేజ్కి స్థాయికి మించి వరద రావడంతో గేట్లు తెరిచినప్పుడు ఆ నీరంతా కూడా కిందికి విడుదల చేస్తుంటారు. విడుదల చేసేటువంటి క్రమంలో ఈ బ్యారేజ్ కట్ట ఏదైతే ఉందో బ్యారేజ్ గేట్లకు రక్షణగా ఆప్రాన్ అనేది ఉంటుంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. లోతుగా కనిపిస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది ఆప్రాన్. ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆ కట్ట నుంచి ఆప్రాన్ మీదకి వెళ్ళి నీరంతా కూడా ఎగిసిపడి దీని ద్వారా నీరు దిగువకు పోతుంటుంది. అటువంటి సందర్భంలో నీరు వరద ఎక్కువగా రావడం, నీరంతా కూడా ఇన్ఫ్లో నుంచి అవుట్ఫ్లో భారీ స్థాయిలో రావడంతో మాత్రం ఆప్రాన్ అంతా కొట్టుకుపోయి ఇక్కడికి కొట్టుకు వచ్చినటువంటి పరిస్థితి అయితే మనం కొన్ని శిథిలాలను కూడా చూడొచ్చు. ఇక్కడ 2 భారీ స్థాయిలో శకలాలు కూడా పడ్డాయి. ఇవన్నీ కూడా ఆప్రాన్ కొట్టుకు వచ్చినటువంటి ఆప్రాన్ ఏదైతే ఉందో డ్యామ్కి రక్షణగా ఉన్నటువంటి ఆప్రాన్ ఏదైతే ఉందో ఆప్రాన్ నుంచి కొట్టుకు వచ్చి ఇక్కడ పడ్డటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఆ డ్యాము దిగువన భారీ గుంత అయితే ఏర్పడిందని చెప్పి ఈ నివేదికలో బయటపడింది. మనం ఆ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. భారీ గుంతలాగానే అక్కడ మనకు డ్యామ్కి పక్కన కనిపిస్తుంది. అదేవిధంగా నీరంతా కూడా ప్రాజెక్ట్ గేట్ల నుంచి ఎప్పటికప్పుడు లీక్ అవుతుండడంతో మాత్రం గేట్లు పాడైపోవడం, గేట్ల దగ్గర పిచ్చి చెట్లు మొలవడం, పాకురు పట్టడంతో మాత్రం ఈ గేట్లు ఆ ప్రమాదంలో ఉన్నట్టయితే మాత్రం రాష్ట్ర ఆనకట్టల సంస్థ అయితే ఓ నివేదిక ఇచ్చింది. ఈసారి భారీ వర్షాలు వస్తే అసలు పరిస్థితి ఏంటి? ఒకవేళ స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ ప్రకారం మాత్రం ప్రాజెక్ట్ అయితే ప్రస్తుతం అయితే బలహీనంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ భారీ స్థాయిలో వర్షం వచ్చి వరదలు వస్తే మాత్రం పెను ప్రమాదం జరిగే అవకాశం అయితే ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్యామ్ గేట్లను కాపాడాలి. అదేవిధంగా ఆనకట్ట ఏదైతే ఉందో ఆనకట్ట చుట్టూరా వెలిసినటువంటి చెట్లను తొలగించి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఎంతైతే ఉంది. అదేవిధంగా ఈ మంజీరా బ్యారేజ్ అనేది ముసళ్ళ అభయారణ్యంగా పేరు తెచ్చుకుంది. ఇప్పటికే డ్యాంలో 700కు పైగా ముసళ్ళు ఉన్నాయి. ఒకవేళ ఆ మంజీరా బ్యారేజ్ కుంగితే గనక మంజీరా బ్యారేజ్ నుంచి నీరు లీక్ అయినా గేట్లు తెగిపోయినా కూడా పెను ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆ ముసళ్ళన్నీ కూడా దిగువ ప్రాంతానికి వస్తాయి. దిగువ ప్రాంతాల్లో ఆ రైతులంతా కూడా వ్యవసాయాలు సాగు చేస్తుంటారు. దీంతో ముసళ్ళు కూడా రైతులపై దాడి చేసే అవకాశం కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే మరమ్మతుల చర్యలు చేపట్టాలని చెప్పి మాత్రం స్థానికులు కోరుతున్నారు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.